నేను కూడా పాల్పంచుకునే అవకాశం నాకు దక్కినందుకు అల్లా మాకు కనిపించినందుకు మరి ముద్దవల్లి వారికి మరి వారు వారి యొక్క కానుకగా పరమ పవిత్రమైన ఈ పురాణ గ్రంథాన్ని స్నేహితులందరికీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పురాణం చదవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజుతో నా కళ పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ పురాణం పరమ పవిత్రమైన గ్రంథాన్ని నేను చదువుతానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా పేరు కొండా శ్రీనివాస్. మాది 91-92 బ్యాచ్. మా స్కూల్ కూడా ఇక్కడే, మా బ్యాక్ సైడే మా స్కూల్ కూడా 91-92 బ్యాచ్ మాది. కాబట్టి ఇందులో పాల్గొనే అవకాశం మాకు తగ్గిన అల్లా ఆయన సంకల్పించారు, మేము చేశాము. మరి ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పేరు పేరున, ఇందులో మా ప్రియ ఆత్మీయ స్నేహితులు అబ్దుల్ కలాం గారు కూడా ఉండడం మాకు ఎంతో గర్వంగా భావిస్తున్నాము. చాలా సంఘటనగా ఫీల్ అవుతున్నాము. ఇది మాకు దక్కిన అదృష్టంగా మేము భావిస్తాము. చాలా సంతోషంగా మీరు చాలా శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం నాకు. మరి ఈరోజు ఇది రావడము, మీరందరితో పాల్గొనడము, మరి నేను కూడా నమాజ్ చేయడము నా పూర్వజన్మ అదృష్టము, సుఖంగా పుణ్యఫలంగా నేను భావిస్తాను. ఇది నాకు దక్కిన గౌరవంగా అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సందర్భంగా మా అబ్దుల్ కలాం వారి స్నేహితులకి, మా ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. దైవానుగ్రహాలు మనందరిపైన వర్షించాలని ముందుగా మేము ప్రార్థిస్తున్నాము. ఇక రాబోయే రంజాన్ గురించి మన మిత్రులు పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ముందుగానే ఉగాది కూడా రాబోతుంది. ఈ సందర్భంగా మేము కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. దేశవాసులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మేమందరూ కూడా కోరుకుంటూ, మా మిత్రులు కూడా పాలు నీళ్ల వలె కలిసిమెలిసి ఎప్పుడు ఉండాలని, మత సామరస్యాన్ని కాపాడాలని కాళహస్తి ప్రజల తరఫున, అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.